వెల్కమ్ టు మహేష్ అగ్రి డెవలపర్. ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటి అంటే ఆనియన్ ఉల్లిగడ్డలో మెయిన్గా వచ్చే పురుగుల గురించి తెలుసుకోబోతున్నాం. అంటే అవి ఎలా ఉంటాయి, వాటిని గుర్తించడానికి గుర్తింపు లక్షణాలు ఏంటి, అవి కలగజేసే నష్టం మరియు వాటిని ఎలా కంట్రోల్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడు ఈ టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ తామర పురుగు, దీని యొక్క గుర్తింపు లక్షణాలు తెలుసుకుందాం. ఈ పురుగు చిన్నగా ఉండి చీలిన రెక్కలు కలిగి ఉంటాయి మరియు పిల్ల పురుగులు అనేవి సన్నగా ఉండి పసుపు రంగులో ఉంటాయి. ఇప్పుడు ఈ పురుగు గాయపరిచే విధానం గురించి తెలుసుకుందాం. ఈ తామర పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చడం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీనితో పాటుగా ఆకులపై, కాండంపై ఊదారంగు మచ్చలు కూడా ఏర్పడతాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల 50 నుంచి 60% వరకు నష్టం సంభవిస్తుంది. ఇవి ఆశించిన మొక్కలలో పెరుగుదల ఆగిపోయి ఉల్లిగడ్డలు ఏర్పడవు మరియు మొక్క నెమ్మదిగా చనిపోతుంది. ఇప్పుడు దీని నివారణ చూద్దాం. డైమిథేట్ 2 ml లేదా ఫిప్రోనిల్ 2 ml లేదా ఎసిఫేట్ 1.5 గ్రామ్ లేదా థయోడికార్బ్ 1 గ్రామ్, ఈ నాలుగింటిలో ఏదో ఒక దాన్ని ప్లస్ మ్యాంకోజెబ్తో పాటు 1 లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. నెక్స్ట్ ఆకు తిను పురుగు, దీని గుర్తింపు లక్షణాలు చూద్దాం. రెక్కల పురుగు లేత గోధుమ రంగు గల ముదురు రెక్కలు కలిగి ఉంటాయి. ఈ రెక్కలపై చాలా గీతలు మరియు మచ్చలను కలిగి ఉంటాయి మరియు ఆ పురుగు యొక్క వెనుక జత రెక్కలు గోధుమ రంగులో ఉంటాయి. నెక్స్ట్ ఈ పురుగు యొక్క లబ్ధ పురుగు ముదురు గోధుమ రంగులో ఉండి ఎర్రని తలని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఈ పురుగు గాయపరచు విధానం మరియు లక్షణాలను చూద్దాం. ఈ పురుగు యొక్క లబ్ధ పురుగులు నారుమడిలో ఎక్కువగా ఉంటాయి. ఈ లబ్ధ పురుగులు రాత్రి వేళలో మొక్కలను మొదలు వరకు కొరికివేస్తాయి. ఇక్కడ ఫోటోలో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పురుగును కంట్రోల్ చేయడానికి నివారణ చర్యలు చూద్దాం. కార్బరిల్ 3 గ్రాములు లేక ప్రొఫెనోఫాస్ 2 ml లేక ఎసిఫేట్ 1.5 గ్రామ్, వీటిలో ఏదో ఒక దాన్ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. నెక్స్ట్ ఉల్లిగడ్డలో వచ్చే ఎర్రనల్లి గురించి చూద్దాం. ఎర్రనల్లి పిల్ల పురుగులు, తల్లి పురుగులు ఆకు అడుగు భాగాన గుంపులుగా చేరి రసాన్ని పీల్చుతాయి. అందువల్ల ఆకులు వడిలిపోయి ఎండిపోతాయి. ఇక్కడ చూడండి, ఈ విధంగా గుంపులుగా చేరి రసాన్ని పీల్చుతాయి. తర్వాత మొక్క ఈ విధంగా మారిపోతుంది. ఇప్పుడు ఈ పురుగు యొక్క నివారణ చర్యలు చూద్దాం. 3 గ్రాముల వెటబుల్ సల్ఫర్ లేదా డైకోఫాల్ 5 ml, ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా పురుగును గుర్తించి దానికి కావలసిన మందులను పిచికారీ చేయాలి. దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.